శక్తిపీఠాలు ఏర్పడినటువంటి గాథని పురాణాల ప్రకారంగా చెప్పుకోవడం జరిగింది. బహుపురాణములు పరిశీలించి ఒక సామాన్యమైనటువంటి అంటే సర్వసాధారణమైన అంశంగా దక్షయజ్ఞ ధ్వంసం తర్వాత ఛాయాసతీ స్వరూపాన్ని పరమేశ్వరుడు తన యొక్క భుజముపై శిరస్సుపై మోసి ఆనంద తాండవం చేస్తూ ఉండగా అది క్రమంగా ప్రళయతాండవంగా మారినది. తనను తాను మైమరచి పరమేశ్వరుడు లయతప్పి జగత్తుకి ప్రళయం కలిగిస్తున్న సమయంలో నారాయణుడు అమ్మవారి ఆజ్ఞతో తన సుదర్శన చక్రంతో ఆ ఛాయాసతి శరీరాన్ని ఖండనములు చేశాడు. ఆ ఖండములు పడిన చోటే శక్తిపీఠములయ్యే అని పురాణ కథను చెప్పుకుంటూ అందులో దాగినటువంటి సాంకేతిక అర్థాలని కొన్నిటి నిన్ననే సూచనప్రాయంగా చెప్పుకోవడం జరిగింది. వాటిని కొనసాగిస్తూ ఈరోజు శక్తిపీఠములు వాటి వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దక్షయజ్ఞ ధ్వంసము, ఆ తర్వాత జరిగినటువంటి ఈ శక్తిపీఠాల గాథ, ఈ రెండిటి మధ్యలోనూ జరిగినటువంటి దశమహావిద్యల ఆవిష్కారం, ఈ మూడింటిలో ఉన్నటువంటి సంబంధం అంతా మనం పరిశీలించినట్లయితే ఇందులో ఒక ఉపాసనాపరమైన మర్మములెన్నో కనిపిస్తున్నాయి. యోగపరమైన అదేవిధంగా తత్వపరమైనటువంటి అంశములు ఉన్నాయి. ప్రతి హైందవ పురాణ గాథలోనూ హైందవ క్షేత్రాల్లోనూ కూడా ఇన్ని రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యాలను తెలుసుకోవడమే శక్తిపీఠ రహస్యాలని శీర్షిక పెట్టడంలో ఆంతర్యం. ఇక్కడ దక్షయజ్ఞం ధ్వంసం దాని గురించి ఆలోచిస్తే దక్షుడు అనే మాటకు అర్థం సమర్థుడు అని అర్థం. అతడు సమర్థుడు అని తాను అనుకుంటున్నాడు. బ్రహ్మగారిచ్చినటువంటి శక్తితో అమ్మవారిచ్చిన అనుగ్రహంతో తాను తన ప్రజాపతి కృత్యం చేయడానికి సమర్థుడయ్యాడు. ఈ సమర్థత అనేది ఎవరి వల్ల లభించింది? అమ్మవారి అనుగ్రహం వల్లే లభించింది. కానీ భగవద్ అనుగ్రహం వల్ల మనకు శక్తి లభిస్తే మనకు మనమే సమర్థులు అనుకుంటాం. అది ఒక సహజ ప్రకృతి. అది కానీ నిజానికి అసలు శక్తిని గ్రహించలేము. అటువంటి అజ్ఞానం నుంచి బయటపడాలి. ఈ కథ ద్వారా అది సంకేతం చూపిస్తున్నాడు. దక్షుడు అంటే సమర్థత గలవాడు, తనకు తానే సమర్థుడు అనుకునేవాడు. ఇతడు అమ్మవారిని తపస్సు చేసి కుమార్తెగా పొందాడు. కుమార్తెగా పొందడం అంటే తనకు అనుకూలముగా స్వాధీనముగా చేసుకున్నట. కుమార్తె ఎప్పుడూ తల్లిదండ్రులకి స్వాధీనంగానే ఉంటుంది. అందుకు ప్రకృతి తనకు స్వాధీనమయ్యింది అని భావించాడు. కానీ ప్రకృతి తనంత తాను స్వాధీనమయ్యిందా, ఇతడు స్వాధీనం చేసుకున్నాడా? ఇది ప్రశ్న వేసుకోవాలి. ఇతడు స్వాధీనం చేసుకోలేదు. ఆ ప్రకృతి అనుగ్రహించి ఇతడికి స్వాధీనమైంది. ఎప్పుడైనా సరే ప్రకృతి మనకు అనుకూలించింది అంటే అనుగ్రహించిందని అర్థం. అంతేగాని ప్రకృతి జడం గనక మన స్వాధీనమైందని అనుకోరాదు. ఇది ఒక విధంగా భౌతిక నాగరికతకి పురాణ ఋషి ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన సందేశం. దీనిలో తెలుసుకోవాలి. మనందరం కూడా ప్రకృతిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు విజ్ఞానం అనుకుని ఏదైతే అనుకుంటున్నామో ఈ వైజ్ఞానిక నాగరికత అంతా కూడా ప్రకృతిని అధీనం చేసుకుందాం, తనకు అనుకూలంగా మలచుకుందామనే ప్రయత్నం. అదే ఋషి నాగరికత ఎలా ఉంటుందంటే ప్రకృతిని ఈశ్వర శక్తిగా గుర్తించి అది తనకు అనుకూలించాలని తపస్సు ద్వారా యజ్ఞము ద్వారా అనుకూలపరుచుకుంటాడు. ఆ రెండిటికి చిన్న తేడా ఉంది. అక్కడ వినయం ఉంది. ప్రకృతిని జడముగా కాకుండా ఒక శక్తిగా మాతృమూర్తిగా ఈశ్వర శక్తిగా గుర్తిస్తున్నాడు ఋషి. అది భౌతిక వైజ్ఞానిక నాగరికత ఉన్నదే అది ప్రకృతి తనకు అధీనమనే భ్రాంతి, తన అధీనంతోనే అనుకూలపరచుకోగలన అహంకారం, ఈ రెండు వస్తాయి. దక్షుడు కదా అదే జరిగింది. ఇదివరకు తపస్సు చేశాడు, అమ్మవారు తనయ్యగా కలిగింది. కలిగిన దగ్గర నుంచి నా కూతురే నేను చెప్పినట్టు వింటుంది అనుకున్నాడు. కానీ ఇది ఈశ్వరుని యొక్క శక్తి అనే విషయాన్ని మరిచాడు. గుర్తు చేసింది అప్పటికి, నేను ఏ రూపంలో వచ్చినా ఈశ్వరుని దాననే, నన్ను ఈశ్వరునికి ఇవ్వు. ఇది అందుకు దక్షుడు అమ్మవారి అనుగ్రహం సాధన చేసి తనలో శక్తిని జాగృతపరుచుకున్నాడు. ఇప్పుడు మరో కోణంలో ఆలోచించండి. ఆయనకు కుమార్తెగా కలిగింది అంటే అర్థం ఏంటి? సాధన వల్ల మనలో శక్తిని జాగృతపరుచుకుంటాం. జాగృతపరుచుకున్న శక్తితో మనం సమర్థనమవుతాం. కానీ మనం చేయవలసిన పని ఏమిటంటే మనలో ఉన్న అన్ని రకాల శక్తులు ఈశ్వరార్పణం చేయాలి. అలా ఈశ్వరార్పణం చేయకుండా ఈ శక్తి అంతా నాదే అని తాను చెప్పినట్టు వింటుందని దానితో ప్రాకృతికమైన ప్రయోజనాలు సాధించాలి అనుకోవడం ఏదైతే ఉన్నదో అదే దక్షుడు చేసిన పని. కానీ శక్తి సహజంగా ఈశ్వరునిదే. అందుకు నువ్వు ఇవ్వకపోయినా అది ఈశ్వరునిదే. అది తెలుసుకోవాలి. తెలుసుకోలేక మళ్ళీ అహంకరించాడు. అప్పటికి అమ్మవారు పాఠం చెప్పారు, ఎలాగైనా సరే నేను ఆయన్నే స్వీకరిస్తాను, నిన్న అనుకూలించి అనుగ్రహించి పుత్రికగా వచ్చాను, కానీ నేను ఆయన యొక్క శక్తి నేను రుజువు చేసి నమశివాయ అనే దండ వేసి ఆయన్నే చేపట్టింది ఆ తల్లి. అప్పటికైనా బుద్ధి వచ్చిందా? లేదు. అమ్మవారి దయామయండి, ఎలాగోలో పాఠం నేర్పుతుంది, కానీ మనం వినం. దక్షుడు కూడా వినలేదు. వినకుండా ఏం చేశాడు? ఈశ్వరుడు లేని యజ్ఞం చేయదలుచుకున్నట్ట.
ఇదంతా కథారూపంలో మనకిస్తున్న సందేశం. ఇది ఆలోచించుకోవాల్సింది. ఈశ్వరుడు లేని యజ్ఞము అంటే ఇప్పటికి కూడా ఈశ్వరుడు అవజ్ఞ, ఈశ్వరుడు లేకుండా అన్నీ నిర్వహించగలను అనుకునేటువంటి బాధ్యత అది అనుకుంటున్నాడు. అందుకు ఈశ్వరుడు లేని యజ్ఞం చేయడంలోనే ఈశ్వరుడు యొక్క ఉనికినే అతడు అంగీకరించలేదు అని మనకు తెలుస్తున్నది ఇక్కడ. అప్పుడేం చేసింది? ప్రకృతి శిక్షించింది. ఎవడైతే ఈశ్వరుడు యొక్క ఉనికినే తిరస్కరించి ఈశ్వర శక్తిని అవమానిస్తాడో దాని ఫలితం అనుభవించక తప్పదు. అందుకే తానే సమర్థత అనుకుంటే దక్షుడు, అసలు సమర్థుడు దక్షిణామూర్తి. ఈశ్వరుడు దక్షిణామూర్తి, వీడు దక్షుడు. దక్షుడికి దక్షిణామూర్తికి చాలా తేడా ఉన్నది. దక్షిణామూర్తి యొక్క దక్షిణత్వము సహజం, వీడి యొక్క దక్షత అనుగ్రహం వల్ల వచ్చింది. అనుగ్రహం వల్ల వచ్చిన శక్తిని ఆయనకు అప్పగించకుండా తనది అనుకున్న అహంకారం చేతనే దెబ్బతిన్నాడు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. మళ్ళీ చిట్ట చివరికి ఎలా బ్రతికాడు? ఆ బ్రహ్మ వచ్చి తలకాయ మరుగుడు మార్చి, తలకాయ మార్చడం అంటే బుద్ధిని మార్చడం, బుద్ధిని మార్చి భగవంతుని తెలుసుకునేలా చేస్తే శరణు వేడితే ఆయన కృత్యం సార్థకమైంది. ఇది ఈ కథలో దాగినటువంటి అంతరార్థం, ముందు గ్రహించుకోవాల్సింది. తర్వాత శక్తి పీఠాల రహస్యంలోకి వచ్చేటప్పటికల్లా అందులో ముగ్గురిని చెప్పారు అని నేను చివరి మాటగా నొక్కి నొక్కి వెళ్ళడం జరిగింది. ఇది ఆలోచించే వాళ్ళకి అప్పుడే అంది ఉంటుంది. ఆ ముగ్గురు ఎవరు? విష్ణువు, శివుడు, శక్తి. ఇందులో శివుడు యందు శక్తి ఆధారపడింది. తనంత తాను శక్తి ప్రత్యేకంగా లేదు, శివుని యందు ఆధారపడింది. అంటే శివశక్తి అనేటప్పుడు శక్తి శివుని యందు ఆధారపడిందా, శక్తి యందు శివుడు ఆధారపడున్నాడా? ఇది చాలా చిత్రమైనటువంటి ప్రశ్న చాలామంది వేస్తారు. మరి శివశక్త్యాయుక్తం ఉంది కదండి అని ఎలాగూ చెప్తాం. కానీ భారతీయ వేదాంత మత ప్రకారం శివుడు వేరు, శక్తి వేరు కాదు. శక్తికి శివుడికి మనకు ముందు అవగాహన కలగాలి. ఏంటంటే ప్రపంచమంతా మనం చూస్తున్న నిర్వాహకములన్నీ శక్తే. శక్తి అందరికీ తెలుసు, తెలియంది ఎవరికి? శక్తి అందరికీ తెలుసు, శక్తి అందరికి కావాలి కూడా. శక్తి అక్కర్లేదని ఎవడు అనడు. దక్షుడిలాగా శక్తి అందరికి కావాలి, కానీ శక్తి ఎవడిదో వాడిని తెలుసుకోడు, శక్తి వాడిదిరా అంటే ఒప్పుకోడు. అందుకు శక్తి ఈశ్వరుడు ఎటువంటి వారు అంటే వారి ఇద్దరికీ ఎటువంటి భేదము లేదు. ఎవరి మీద ఎవరు ఆధారం మనం నిర్ణయించలేం. మనకు శక్తి ప్రధానంగా తీసుకుంటే శక్తి యందు శివుడు ఆధారపడినట్టు కనిపిస్తుంది, శివుడే ప్రధానంగా తీసుకుంటే శివుని యందు శక్తి ఆధారపడినట్టుంటుంది. అందుకు ఒకరి ఒకరు ఆధార ఆధేయములు అని చెప్తున్నారు. ఆధారము, ఆధేయము. ఆధారం అంటే ఆధారంగా ఉన్నది, దాని మీద ఆధారపడినది ఆధేయం. అందుకు శివుడి శక్తికి ఆధేయము, శక్తి శివునికి ఆధేయము. పరస్పర ఆధారం, ఆధేయం. అందుకు వారిలో ఒకరే ప్రధానమని చెప్పడానికి లేదుట. ఇది మనకు వేదాంతం చెప్తోంది. అందుకు శివుడు వేరు, శక్తి వేరు కాదు. శాక్తేయం వేరు, అద్వైత శాక్తేయం వేరు. అద్వైతం వేదాంతం అది చెప్తున్నది ఇక్కడ. అందుకు శివుడు శక్తి రెండు కావు. ఈ రెండు ఓతప్రోతములు అన్నారు. ఓతప్రోతం అంటే పడుగు పేక. ఈ రెండు కలిసే విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. ఈ రెండిటికి బంధం ఎటువంటిదయ్యా అంటే చంద్రచంద్రికయోరివా అని ఒక ఉపమానం చెప్పారు. చంద్రుడికి వెన్నెలకి ఇలాంటి ఉపమానాలు మనం గతంలో చాలా చెప్పుకున్నాం. సూర్యుడికి కాంతికి, చంద్రునికి వెన్నెలకి ఎలాంటి అనుబంధము, శివునికి శక్తికి అటువంటి అనుబంధం. ఇప్పుడు చంద్రుడు లేని వెన్నెలను ఊహించగలమా? వెన్నెల లేని చంద్రుడిని ఊహించగలమా? ఇది పట్టుకోవాల్సింది. అందుకు పరమేశ్వరుడు ఎప్పుడు ఈ శక్తితోనే ఉంటూ ఉంటాడు. అందుకు ఈ శక్తి ఆయన ఆధారం చేసుకుని ఉన్నది. అందుకే శక్తి ఆయన భుజం మీద ఉందండి. తర్వాత ఏం జరిగింది? వెనకాల విష్ణువు వెళ్తున్నాడు. వెళ్ళి ఆయన పని ఏమిటి? విష్ణువు అనగానే త్రిమూర్తుల్లో ఆయన పని స్థితికారకుడు. స్థితికారకుడు, రక్షకుడు. స్థితి అన్నా రక్షణ అన్నా ఒకటే. ఉనికి మిగుల్చువాడు, ఉనికిని కాపాడువాడు. అది కదా స్థితిని కాపాడువాడు స్థితికారకుడు. ఇప్పుడు ఆయన స్థితిని నిలపాలి. స్థితిని నిలపడానికి ఏం చేశాడు? శివుని యందు ఏ శక్తి ఉన్నదో దానిని చక్కగా వ్యాప్తి చేశాడు. ఒక చోట ఉండడము కాకుండా దాన్ని వ్యాపకం చేశాడు. మొత్తం ఎన్నెన్ని పీఠములు వచ్చాయంటే శక్తి అలా మిగిలిపోకుండా విశ్వమంతా వ్యాపించింది, ప్రకృతి యందంతా వ్యాపించింది. ఎవరు? పరమేశ్వరుని యొక్క శక్తి ప్రకృతి యందంతా వ్యాపించింది. వ్యాపింపజేసిన వాడెవడు? విష్ణువు. ఎందుకు వ్యాపింపజేశాడు? విశ్వము యొక్క స్థితి నిలపడానికై. అందుకు విశ్వముని రక్షించడం కోసం ఈశ్వరుని యొక్క శక్తిని వ్యాపింపజేశాడు. శక్తి వ్యాపించకపోతే విశ్వానికి ఉనికి లేదు. అందుకే శివుని యందు ఉన్న శక్తిని వ్యాపింపజేశాడు విష్ణువు. అందుకే విష్ణువు యొక్క స్థితికారకత్వం అనే పదం ఒకటి. వేష్టి వ్యాప్నోతి ఇది విష్ణు. విష్ణు శబ్దానికి అర్థమే వ్యాపించువాడు, వ్యాపక శక్తి అని అర్థం. అందుకు ఈశ్వరుని యొక్క శక్తిని వ్యాపింపజేసిన స్థితికారక స్వరూపమే విష్ణువు. ఆ మూడింటికి ఆ కోఆర్డినేషన్, ఆ సమన్వయం లేకపోతే ప్రపంచం లేదు. అందుకే జగమంతా కూడా ఆ పరాశక్తి యొక్క అనుగ్రహంతో భాషించడానికై
శక్తిపీఠముల నిర్మాణానికి ముగ్గురు పనికొచ్చారు. ఇది ఆలోచించవలసిన అంశం. అందుకే ఈ కథని కథగా తీసుకోకుండా దేవతాతత్వం తెలియాలి. శివుడంటే ఏమిటి, శక్తి అంటే ఏమిటి, విష్ణువు అంటే ఏమిటో స్పష్టంగా మనకు నిర్వచనాలు ఉన్నాయి. వాటితో చూడాలి. అందుకని వారు ముగ్గురు పాత్రలు అనే దృష్టితో చూడకూడదు. భగవంతుడిని పాత్ర అనే దృష్టితో చూడరాదు. శక్తి అనే దృష్టితోనూ చైతన్యం అనే దృష్టితోనూ గమనించుకోవాలి. అది పెద్ద కష్టపడక్కర్లే, ఆ పదాలకు అర్థం తెలిస్తే చాలు మనకి. ఇప్పుడు ఈ విధంగా ఒక అర్థం మనకు తెలిసింది. ఇది బ్రహ్మాండంలో జరిగిన విషయం, అంటే బయట ప్రపంచంలో జరిగిన విషయం. మరి పిండాండంలో విషయానికి వద్దాం. పిండాండం అంటే మన శరీరమే, అందుకే పిండాండం బ్రహ్మాండం. ఇంకోటి ఉంది అండం అని, అండ పిండ బ్రహ్మాండాలని. అండం అంటే మళ్ళీ మన లోపల ఉన్న అణు ప్రపంచం అంతే. కనుక పిండాండం బ్రహ్మాండమే చాలు. మన లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఇదంతా కూడా మన లోపల ఉన్నటువంటి కథే. అసలు క్షేత్రం ఏదయ్యా అంటే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరమే క్షేత్రం. ఈ క్షేత్రంలో పాదములు మొదలుకొని శిరస్సు వరకు కూడా అణువణువు శక్తిపీఠమే కాదా? శక్తి అక్కడ లేకపోతే, శక్తి పీఠం వేసి కూర్చోకపోతే ఏది కదలగలదో చెప్పండి. ఇక్కడ పాదమునందు శక్తి ఉన్నది, శిరస్సు యొక్క కొనయందు కూడా శక్తి ఉన్నది. మొత్తం ఎలా ఉన్నది అంటే తిరియగూర్ధ్వమధశాయి రశ్మయస్తస్య సంతత సంతాపయతి స్వందేహం ఆపాద తలమస్తక. అడ్డంగా తిన్నగా నిలువుగా మొత్తం ఆ చైతన్యమే వ్యాపించింది. ఆ శక్తికి పేరు చిచ్చక్తి అంటున్నారు. కనుక చిచ్చక్తి మొత్తం స్ప్రెడ్ వ్యాపించి ఉన్నది అని చెప్తున్నాం. వ్యాపించింది కనుక వైష్ణవి అంటున్నాం. అయితే ఈ శక్తి దేన్ని ఆధారం చేసుకున్నది అది తెలుసుకోవాలి. లోపల శివుడు అనగా ఆత్మరూపుడై మనలో అచలోయం సనాతన, అచలుడై స్థాణువై మన లోపల ఎవడైతే ఉన్నాడో ఆయనే శివుడు. ఆయన్ని ఆధారం చేసుకుని చిచ్చక్తి ఉన్నది. ఇది ఎలాంటిదంటే మన గతంలో చెప్పుకున్న ఉపమానం, కొందరు నిత్యం వచ్చే శ్రోతలకు పనికొస్తుందని విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాం. గతంలో చెప్పుకున్న ఉపమానం ప్రకారంగా జ్యోతి శివుడైతే శక్తి కాంతి. ఇది అర్థం చేసుకుంటే చాలు. ఒక దీపం వెలిగించాం, జ్యోతి కాంతి ఉంటుంది. శక్తి కాంతి లాంటిది, శివుడు జ్యోతి వంటివాడు. ఆ జ్యోతి అక్కడే ఉంటుంది, కాంతి అంతా వ్యాపిస్తుంది. అలాగే శివుడు మన హృదయ కుహరంలో జ్యోతిలా ఉన్నట్ట. ఎంత చిజ్యోతిగా ఉన్నాడు అంటే నీవారసుకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. అక్కడ మనం చెప్పేటప్పుడు ఆ పరమాత్మ అనూపమ, అత్యంత సూక్ష్మంగా ఉన్నాడు ఆయన. ఆ సూక్ష్మమైన పరమాత్మ యొక్క శక్తే శరీరం అంతా వ్యాపించి ఉన్నది. ఆ వ్యాపించినప్పుడు తిరియగూర్ధ్వమధశ ఇందాకే చెప్పుకున్నాం. అలాగా ఆ పరమేశ్వరుడు యందు ఆధారపడి ఈ శక్తి శరీరమంతా వ్యాపించింది అంటే విష్ణువు. ఆ వ్యాపించడానికి కారణమైనటువంటి ఈశ్వరుని యొక్క సంకల్ప శక్తి ఏదైతే ఉన్నదో దాన్నే విష్ణువు అనాలి. అది శివాయ విష్ణు రూపాయ. శివుడు అనుకోకపోతే విష్ణువు చేస్తాడా? అందుకే వాళ్ళిద్దరు కోఆర్డినేషను. ఈయన కాలు కింద వేస్తే ఆయన చక్రం వేసేట అనడంలో అర్థం ఏంటి? ఇద్దరి సంకల్పము కలిసే ఈ పని చేస్తున్నది. శివుడు వేరు, విష్ణువు వేరు కాదు. స్థిరస్థాను ప్రభుర్భీమ అని చెప్పినట్లు కేవలం సర్వాతీతమైన పరమాత్మగా ఉంటే శివుడు, విశ్వము యొక్క ఉనికి నిలిపేటప్పుడు ఆయన్నే విష్ణువు అన్నారు. కనుక ఉనికి నిలపడానికి పనికొచ్చే ఈశ్వరుని యొక్క సంకల్ప స్వరూపమే విష్ణువు. ఆయన ఏం చేశాడు? ఈ శక్తిని వ్యాపింపజేశాడు. అంటే శివుని యొక్క ఆ వ్యాపకత్వ సంకల్ప స్వరూపం విష్ణువు అనమాట. ఎక్కడ వ్యాపింపజేశాడు? శరీరం అంతటా వ్యాపింపజేశాడు. అంతటా వ్యాపింపజేసేటప్పుడు మళ్ళీ విష్ణు అయిందా లేదా? అయితే ఇదంతా వ్యాపించినప్పుడు శరీరంలో పాదము నుంచి శిరస్సు వరకు ఎన్ని పీఠాలు ఉండాలి? ఎన్నో పీఠాలు ఉన్నాయండి. మన శరీరంలో ఎక్కడెక్కడ ఏ పీఠాలు ఉన్నాయో చెప్పుకోవడానికి ఇంకా మనకు 3 రోజులు ఉంది. జాగ్రత్తగా విందాం. పాదము నుంచి శిరస్సు వరకు శక్తిపీఠాలు ఉన్నాయి. అంతేకాదు, కొంచెం మీ అందరికీ తెలిసిందే చెప్పడం. ఇక్కడ మనం కూర్చుంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు కుండలిని ఒక శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. అదే మనలో ఉన్నటువంటి చిచ్చక్తి. చిచ్చక్తి, చిత్ అనగా చైతన్యము. సత్ చిత్ అని 2 ఉన్నాయి. సత్ అనేది శివుడు, చిత్ అనేది శక్తి. ఇదే తెలుసు, సత్తు చిత్తు. సత్తు అంటే కేవలం ఉనికి, చిత్తు అంటే దాని యొక్క చైతన్యము. అంటే ఇందాక చెప్పినట్టు జ్యోతి సత్ అయితే కాంతి చిత్. జ్యోతిని కాంతిని వేరు చేసి చూపించండి, ఎవరైనా చేయలేరు. అదే సత్తు చిత్తుని ఎవరు వేరు చేయలేరు. సత్తు చిత్తు అంటే ఎలాంటిదంటే సత్తా స్ఫురత్తా అని ఒక మాట చెప్పారు. సత్ అంటే ఉనికి, అంటే ఉన్నాను అని నువ్వు అంటున్నావు దేనివల్ల? ఉన్నానండి, ఉన్నాను అని నీకు అనిపించిందా? అనిపించడం అంటే చైతన్యం అనమాట. చైతన్యం అంటే ఇదే అర్థం. ఉన్నాను అని అనిపించడం చైతన్యం, ఉండడం సత్. ఈ 2 కలిసే ఉన్నాయి కదా.
నేను ఉన్నానండి అనక్కర్లేదు, ఉన్నానండి అనడంలో నేనుంది కనుక అహం అనే భావంలోనే సత్తు చిత్తు రెండూ కలిసి ఉన్నాయి కనుక నీ లోపల ఈ సత్ చిత్ అని చెప్పబడుతున్న చిత్ వ్యాపించి శరీరమంతా ఉండడానికి ఏ పరమేశ్వరుని యొక్క సంకల్పం కారణమో అని విష్ణువు. ఇప్పుడు చెప్పండి ఇక్కడ. కనుక విష్ణువు ద్వారా సత్తు అయిన శివుని యందు ఉన్నటువంటి చిత్ అయిన శక్తి శరీరం అనేటువంటి భూమి అంతా వ్యాపించింది. ఇదే విష్ణుమూర్తి చక్రం వేస్తే శివుడిపై ఉన్నటువంటి సతీదేవి శరీరము మొత్తం భూమి అంతా వ్యాపించిందని చెప్పడంలో ఆంతర్యము. కనుక ఏ భూమి యందు బయట దాని యందో ఇక్కడ, కనుక ఇదంతా ఇక్కడిదే. కనుక శక్తిపీఠ రహస్యాల్లో బయట ముందు చెప్పుకున్నాం, ఇప్పుడు లోపల చూడండి. కనుక ఈ కథని ఎంత సంకేతంగా చెప్పారు. అంతేగాని ఎక్కడైనా ఇది బాగుందా అండి, అమ్మవారి శరీరాన్ని ఖండించడం ఏమిటి, అది కూడా శివుడు మైమరిచి డ్యాన్స్ చేయడం ఏంటి, శివుడికి తెలియకుండా విష్ణువు ఖండించడం ఏంటి, ఇవేవి నాకు నచ్చలేదండి అంటాడు ఒకడు. వీడికి నచ్చడంకి ఋషి రాస్తాడా? వీడు అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి. నీకే ఇది అసంగతం అనిపించిందే, అంత జ్ఞాని అయిన ఋషికి ఆ మాత్రం అనిపించదా అని అయినా రచించాడు అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు నువ్వు ఆలోచించు. అక్కడ నీకు అర్థం కాకపోతే ఇతర శాస్త్ర సహాయం తీసుకో. కానీ ఇప్పుడు ఇది చెప్పినప్పుడు అదృష్టవశాత్తు గ్రహించగలిగే శ్రోతలు నాకున్నారు, కానీ అందరూ ఈ లోతు గ్రహించలేరు. అందుకేం చేశారంటే కథగా అందించాడు. ఇక్కడ ఆ కథగా చెప్పడంలోనే ఉన్నది మొత్తం. అందుకే సామాన్యులకి ఈ కథ చెప్తే చాలా తృప్తి పడిపోతారు, వాళ్ళు అక్కడ ఆగిపోతున్నారు. కానీ ఆగకూడదు, అక్కడి నుంచి ఆలోచించాలి. ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది, అబ్బా ఒక్క కథలో ఋషులు ఇంత విజ్ఞానం చెప్పారా అని ఒక్కసారి భారతీయ ఋషుల పాదాలకి నమస్కారం చేసుకుంటాం మనం. అందుకే ఇప్పుడు రెండు మరొక్కసారి మననం చేసుకుందాం. శివుడు అనగా ఎల్లవేళలా ఉండే ఈశ్వరుడు, ఆయన ఎప్పుడు శుభస్వరూపుడు, త్రిగుణాతీతుడు. ఆయన యొక్క చిద్రూప శక్తి ఆయన ఆధారం చేసుకున్నది. ఆ శక్తిని వ్యాపింపజేసి విశ్వము యొక్క ఉనికి నిలపాలి అనుకున్న ఆయన యొక్క సంకల్పమే విష్ణువు. కానీ ఉనికి నిలపాలి అంటే స్థితికారకుడు, వ్యాపింపజేయాలి అంటే విష్ణువు, రెండు ఆయనకి తగును. ఈ ముగ్గురు వల్లనే శక్తి విశ్వమంతా వ్యాపించింది. నీ శరీరమునందు కూడా అదే విధంగా వ్యాపించింది. మీరు చదువుతున్నారు విశుద్ధి చక్రనిలయ రక్తవర్ణ త్రిలోచన నామం నుంచి క్రమంగా మూలాధారం దగ్గర చెప్పబడ్డటువంటి నామం వరకు మొత్తం 6 చక్రాలలోనూ ఈ 50 శక్తిపీఠాలు ఉన్నాయి. అవి ఎలాగున్నాయో రేపు మనం వివరంగా తెలుసుకుంటాం. లలితా శాస్త్రంలో ఉన్నాయి ఇవి, అందుకే పంచాశత్పీఠ రూపిణి చెప్తున్నాడు. ఆ 50 శక్తిపీఠాలు మన శరీరంలో ఉన్నాయి. ఇందులో 2 రకాలుగా ఉంటాయట, బహిర్మాతృక అంతర్మాతృక అని 2 రకాలుగా ఉంటాయి. బహిర్మాతృక అంటే బయట కనిపించే అవయవాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క శక్తిపీఠం, పాదం మొదలుకొని శిరస్సు వరకు 50 శక్తిపీఠాలు చెప్పారు. ఇది బయట. లోపలెక్కడ? లోపల అంటే కుండలిని రూపంలో ఒక్కొక్క చక్రంలో కొన్ని చొప్పున్న, ఒక్కొక్క చక్రంలో కొన్ని చొప్పున్న. ఉదాహరణకు మూలాధారంలో 4, తర్వాత 6, తర్వాత 10, తర్వాత 12, తర్వాత 16, తర్వాత 2 కలిపితే 50 అవుతాయి. మొత్తం 6 చక్రాల్లో 50 శక్తిపీఠాలు ఉన్నాయి. ఇది లోపల భాగం. ఈ లోపల శక్తిపీఠాలు బయట శక్తిపీఠాలు కూడా వ్యాపింపజేసిన వాడు విష్ణువే. వ్యాపింపజేసిన వాడు శివాయ విష్ణు రూప, ఇద్దరికి భేదం లేదు. ఈశ్వరుడే వ్యాపింపజేసేటప్పుడు విష్ణు అవుతున్నాడు. ఉనికి కల్పించాలని సంకల్పించుకున్నప్పుడు ఆయన విష్ణు అన్నాం, అంతే. దేన్ని వ్యాపింపజేశాడు? తనదైన శక్తినే వ్యాపింపజేశాడు. ఒక్కొక్క శరీర భాగం పడ్డం అంటే ఏంటంటే అది అమ్మవారి శరీరం భాగం అని కాదు అర్థం, నీ శరీరములో భాగం అది. ఇక్కడ ఆ భాగమునందున్న శక్తి ఇది తెలుసుకోవాల్సినది. అలా మన శరీరం ఎందున్న భాగములు, అలాగా లోపల శక్తిపీఠాలున్నా బయట శక్తిపీఠాలున్నాయి. కనుక శక్తిపీఠ ఉపాసన చేస్తేనే నీ లోపల చిచ్చక్తిని తెలుసుకోగలవు, చిచ్చక్తికి మూలమైన ఈశ్వరుని తెలుసుకోగలవు, శివశక్త్యైక్య రూపిణి లలితాంబికని నీ లోపలే దర్శించగలవు. ఇది చేయవలసిన సాధన. ఆ సాధన చేసే ప్రయత్నంలో ఏ విధంగా ఈ శక్తిపీఠాలను తెలుసుకోవడం అనేదే ప్రవచనం యొక్క ఉద్దేశం. కనుక శక్తిపీఠ క్షేత్రాల కథలు చెప్పుకోవడం కాదు ఇక్కడ ప్రధానం. ఆ కథాభావన వల్ల మనకు అమ్మ భావన పెరగాలి, శివశక్తుల భావన పెరగాలి. ఆ శివశక్తుల భావన ద్వారా శివశక్త్యైక్య రూపస్వరూపమైనటువంటి ఆ తల్లిని మన లోపల ఆవిష్కరించుకోవాలి. అది కదా శక్తిపీఠ ఉపాసన పరమార్థం. ఆ కోణంలో చూద్దాం. అందుకే నిన్నటి కథకి ఇవాళ ఇచ్చుకున్నటువంటి సంకల్పం. ఈ లోపల కుండలిని గురించి మనం ఆలోచిస్తే ఈ కుండలిని కూడా మూలాధారం నుంచి సహస్రారం వరకు వ్యాపిస్తుంది. ఆ వ్యాపించేటప్పుడు ఆ కుండలిని గమనం ఎలా వెళుతుందో చూద్దాం. లయాత్మకంగా వెళుతుంది, అవునా లేదా? శ్వాస, ఈ శ్వాస ప్రకారం వెళుతుంది. ఆ శ్వాస పద్ధతిగా ఉంటే ఉనికి ఉంటుంది, పద్ధతి అతిక్రమిస్తే ఉనికి తప్పుతుంది. అలా ఇక్కడ ఆ ప్రాణాయామ పద్ధతి లేదా మనలో శ్వాస యొక్క గమనంలో ఉనికి జాగ్రత్తగా ఉండాలి. అందుకే శివుడు మామూలుగా అడుగులు వేస్తూ ఉంటే ప్రపంచం బాగానే ఉంటుంది.
ఆయన ఒక్కసారి తన లయ పెంచాడా ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అలా మనకి ఆ శ్వాస గమనాన్ని నియంత్రించి చక్కగా ఉనికి కలిగించడం కోసమని లోపలికి శక్తి పనిచేస్తుంది. ఒక మానవుడు ఎంత శ్వాసకాలం తీసుకోవాలి ఎవరు నిర్ధారిస్తారు? ఇది ఎవరు నిర్ధారించారు? ఈ రోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు ఇన్ని శ్వాసల కాలము అని శాస్త్రం ఉంది. 21,600 శ్వాసలు తీస్తాట ప్రతి మనిషి. ఎవరు నిర్ణయించారు అది? మనం ఎప్పుడైనా కౌంట్ చేసామా? ఈరోజు ఇన్నండి రేపు ఇన్నండి ఎవడైనా చెప్పగలడా? చెప్పలేం. అంతేకాదు ఒక్కొక్కప్పుడు ఈ శ్వాసలో తేడా వస్తే మనమే నియంత్రించలేం. అప్పుడు మళ్ళీ ఎవరు నియంత్రించాలి? ఆ లోపల ఎవడు శ్వాస పెట్టాడు వాడే నియంత్రించాలి. ఇలా మనం గమనం చేసుకుంటూ ఉంటే శక్తిపీఠాలను ఆవిష్కరించుకోవాలి అంటే నీ లోపల సంచరించే ప్రాణశక్తిని క్రమబద్ధీకరించాలి. ఇది చూడండి ఇక్కడ. నీ లోపల ఉన్న శక్తిపీఠాలని ఆవిష్కరించుకోవాలి అంటే నీ ప్రాణశక్తిని క్రమబద్ధీకరించుకో. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. అందుకే భారతీయ హిందూ మతం అంటే ఏదో నమ్మకంతో వెళ్ళి దండాలు పెట్టేది కాదు. అది పూర్తిగా యోగంతో అనుబంధం ఉన్నది, ఉపాసనతో ఉపనిషత్తుతో అనుబంధం ఉన్నది. ఆ కోణంలో పరిశీలించాలి. అందుకే చాలామంది అమ్మవారి భక్తులు ఉంటారు, కానీ అమ్మవారిని అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సశాస్త్రీయంగా ఉపాసన చేస్తున్నారు. అందుకు నీ శ్వాసశక్తిని నియంత్రించి, అంటే ప్రాణాయామాది సాధన ద్వారా నియంత్రించు. అందుకే అమ్మవారి న్యాసం చేసే ముందు ప్రాణాయామం చేసి పద్ధతిగా నియంత్రణ చేసుకుంటారు. అదే కానీ తేడా వస్తే ఉనికికే ప్రమాదం గనక లయ తప్పకూడదు జాగ్రత్తగా. అందుకు ఉనికి కోసమని ప్రాణశక్తి నియంత్రణ చేయడమే విష్ణువు యొక్క స్వరూపంగా చెప్పారు. ఆ చిచ్చక్తి ఒక్కొక్క చక్రమనందు ఏ ఏ పద్ధతులు ఉందో జాగ్రత్తగా తెలుసుకుంటూ వెళ్ళడమే మన శరీరంలో ప్రాణశక్తి యొక్క నియంత్రణ ద్వారా ఒక్కొక్క శక్తిపీఠాన్ని ఆవిష్కరించుకోవడం అనే పద్ధతే నారాయణుడు చేసినటువంటి సుదర్శన చక్రంలో చూపించినటువంటి శక్తి. అది సుదర్శన చక్రం కూడా సహస్రారానికే గుర్తు. సహస్రార మంత్రంతోనే సుదర్శన చక్రం ఉంటుంది. అందుకే ఆ సహస్రారాన్ని గమ్యంగా పెట్టి, అందుకే సుదర్శనాన్ని ప్రయోగించారంటే ఇది అర్థం. సహస్రారాన్ని గమ్యంగా పెట్టుకుని దాని ప్రకారంగా అటువైపు నియంత్రణ చేస్తూ తద్వారా నియంత్రణ చేయడం అనేటటువంటిది జరుగుతున్నది. అందుకే ప్రాణశక్తి నియంత్రణమే లయ తప్పినటువంటి శివుని యొక్క స్థితిని గమనించుకుని ఆ శక్తిని క్రమబద్ధంగా పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం. ఇది పరిశీలించుకోవాల్సినది. అందుకు ఈ మొత్తంగా గమనిస్తూ ఉంటే మనకి పాత్రలకందని ఒకానొక సూక్ష్మ, అంటే ఒక అబ్స్ట్రాక్ట్ అయినటువంటి విజ్ఞానాన్ని కథ ద్వారా అందించాడు మహర్షి. అందుకే దీనిలో యోగతత్వము ఉపాసనాతత్వము అన్నీ దాగి ఉన్నాయి. అలా మనకి శరీరమునందంతా కూడా ఆ పరమేశ్వరుడు ఉనికి నిలపాలి అనేటటువంటి వ్యాపక సంకల్పంతో చిచ్చక్తిని శరీరమునందు పెట్టాడు. ఒక్కొక్క కేంద్రము ఒక్కొక్క శక్తిపీఠము. ఇది మన శరీరాలనే శక్తిపీఠ క్షేత్రములుగా చూడటం. ఎన్ని శక్తిపీఠాలు బయట చెప్పారో అన్నీ ఇక్కడ ఉన్నాయండి. 64 శక్తిపీఠాలు ఇక్కడే ఉన్నాయి, 18 ఇక్కడే ఉన్నాయి, ఆఖరికి ఆ 3 శక్తిపీఠములు ఇక్కడే ఉన్నాయి. చిట్ట చివరికి 108 శక్తిపీఠాలు అవి ఇక్కడ ఉన్నాయట. 108 శక్తిపీఠాలని చెప్పడంలో ఒక అద్భుతమైన ఆంతర్యం చూపిస్తాడు. ఇది యోగ శిఖోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఆధారంగా గమనించుకోవాలి. అందుకే భారతీయ సంస్కృతి అర్థం చేసుకోవాలంటే బహుశాస్త్రములతో సమన్వయించితేగా అర్థం కాదు. ఏదో ఒక పుస్తకం చంకనేసుకుని వెళ్ళిపోయి 7 రోజులకోసారి ఏడిచేటటువంటి మతం కాదు కదా భారతీయ సంస్కృతి. దీని వెనకాల ఎన్నెన్ని ప్రమాణాలు ఉంటే ఒక్కొక్క దానికి ఆలోచించండి ఇక్కడ. అందుకే తీగలాగితే డొంక కదులుతుంది అన్నట్టుగా మన గ్రంథాల్లో ఏ ఒక్క అంశాన్ని కదిపినా ఆలోచనతో కదిపితే ఎన్నో శాస్త్రాలు కుప్పలు తెప్పలుగా వస్తాయండి. అవి జాగ్రత్తగా అన్వయించుకుంటూ వెళ్ళాలి. యోగ శిఖోపనిషత్తులో ఒక మంత్రాన్ని చెప్తాడు. ఎందుకంటే షణ్ణవత్యంగుళీమాన యుద్ధేహుడే, షణ్ణవత్యంగుళి అంటే 96 అంగుళాలు అని చెప్పాడు ఇక్కడ. ఈ 96 అంగుళాలు దేహం ఉంటుంది ప్రతి మానవుడికి. అంత ఉందా లేదా అని అంటే సాధారణంగా మానవుడి ప్రమాణము అంతకు మించి పెరగడానికి అవకాశం లేదు. 96 అంగుళములు అని చూపించాడు. అయితే 96 అంగుళాలు నేను లేనండి అని కొలుచుకొచ్చి చెప్పడం కాదు ఇక్కడ అర్థం. ఎవడి అంగుళం అంటే ఈ 2 వేళ్ళు కలిపితే ఉన్నటువంటి స్థానం, దానితో జాగ్రత్తగా కలుపుకుంటూ వెళితే రావాలి. దానికి కొన్ని లెక్కలున్న అంగుళికి. ఈ అంగుళి ప్రకారంగా లెక్క వేసుకుంటూ వెళితే మన శరీరంలో పాదం మొదలుకొని మన ప్రాణశక్తి ఎలా ప్రసరిస్తుందో చెప్తున్నాడు. ఈ శరీరం యొక్క మెజర్మెంట్ కాదు అక్కడ చెప్తున్నది, ప్రాణశక్తి ప్రసరణ. దీనికి ఉపనిషత్తుల్లో కూడా అద్భుతమైన అన్వయం చూపిస్తాడు. అదిట మన శరీరం కంటే పై వరకు ఉంటుందిట ప్రాణశక్తి. అలాగా ఆ ప్రాణశక్తి ఒక ఆవరణలాగా, ఎలాగైతే దీపం వెలిగిస్తే చుట్టూ కాంతి ఆవరణ ఉంటుందో మన శరీరం చుట్టూ ఆ ప్రాణశక్తి ఆవరణ ఉంటుంది. దాన్నేనేమో ఇప్పుడు ఆరా ఇలాంటి భాషల్లో చెప్తూ ఉంటారు. ఇది ప్రాణశక్తి ప్రసారం కనుక మన శరీరంలో ప్రధానంగా చిచ్చక్తి ప్రాణశక్తి ద్వారా ప్రసరింపబడుతుంది. లేకపోతే ఎలా వస్తుందండి? ఆత్మ యొక్క శక్తి చిచ్చక్తి అయితే
అది నాడీమండలము ద్వారా ప్రాణశక్తిగా శరీరం అంతా ప్రసరిస్తుంది. కనుక ప్రాణశక్తి చిచ్చక్తి. ఆ ప్రాణశక్తి ఏ ఏ నాడీ మండలాల్లో ఎక్కడెక్కడ ఎలా ఉండాలో చెప్పడమే శక్తిపీఠములు మరొకటి చెప్పుకుంటాయి. ఇలా మనకు లెక్క కడితే సరిగ్గా పాదము నుంచి పై వరకు ఈ 96 ప్లస్ మరో 12 కలపాలటండి. ఆ 108 అంగుళాల ప్రమాణంలో ఆ ప్రాణశక్తి వ్యాపించి ఉంటుంది ప్రతివాడిలో కూడా. అందుకే ఆ 108 అని చెప్పడంలో ఆ 108 అంగుళ ప్రమాణంలో ఒక్కొక్క అంగుళ స్థానానికి ఒక్కొక్క శక్తిపీఠం కింద లెక్క కట్టి మొత్తం 108 అంగుళాల ప్రమాణంలో మన చుట్టూ మన లోపల వ్యాపించి ఉన్న ప్రాణశక్తి మొత్తం అష్టోత్తర శక్తిపీఠములుగా చెప్పబడ్డాయి. ఇది తెలుసుకోవాల్సినది. జపం చేసేటప్పుడు కూడా మనకి 108 సంఖ్య ఎందుకు అంటే, జపం అంటే ఇక్కడ మాల తిప్పేమా సంఖ్య చెప్పేమా అని కాదు. మన శ్వాస అనే మాల తిరుగుతోంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మక మాల, ప్రాణశక్తి దాన్ని ఆధారం చేసుకుంటుంది. కనుక 108 అనే సంఖ్య చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే, మొత్తం 108 అంగుళాల ప్రమాణముగా వ్యాపించి ఉన్న ప్రాణదేహం, దీనికి ప్రాణదేహం అని పేరు పెట్టుకుందాం, అదంతా కూడా ఆ మంత్రశక్తితో నిండిపోతుంది. అందుకే 108 సంఖ్యకు అంత ప్రాధాన్యం ఉన్నది. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. కనుక ప్రతి వాడి శరీరంలో వాడి శరీర ప్రమాణం అని కాదు, ప్రాణశక్తి యొక్క ప్రమాణం మొత్తంగా 108 అంగుళాలు. ఆ 108 అంగుళాల్లో ప్రతి అంగుళం ఒక శక్తిపీఠం కింద లెక్క వేస్తే 108 శక్తిపీఠాలు. 50 శక్తిపీఠాలు ఎక్కడున్నాయి ఇందాక చెప్పుకున్నాం. వాటి యొక్క ప్రధానమైన అందులో మళ్ళీ ప్రధానంగా మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు 50 శక్తిపీఠములు చెప్పబడుతున్నాయి. అలాగే శరీరంలో ఒక్కొక్క ఇంద్రియంలో మళ్ళీ 50 శక్తిపీఠములు. ఇలా విభజన చేసుకుంటూ వెళుతూ ఉంటే ఎన్నో అద్భుతాలు కనబడతాయో. అలాగా బయట ఎన్నో ఇక్కడన్నీ. అయితే బయట క్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలి ఇది ఒక అని, నీ లోపలే అన్నీ ఉన్నాయని నీకు తెలియలేదు కనుక. అది ఇక్కడ మన లోపలే శక్తి ఉంది అని తెలియదు కనుక బయటకు వెళ్ళాలట. చెప్పినప్పుడు అందరూ చెప్తారండి, భగవంతుడు ఎక్కడున్నాడంటే అందరిలో ఉన్నాడండి. ప్రతి వాడి కబురు మాత్రం చెప్తాడు. అందరిలో ఉన్నాడని అనడం వేరు, అనిపించడం వేరు. ఎప్పుడైనా అనిపించిందా భగవంతుడు ఉన్నాడని ఫీల్ అయ్యామా? ఏదో చిలక పలుకులు వల్లిస్తున్నాం. నా హృదయంలో ఆత్మగా పరమాత్మ ఉన్నాడు. ఎందుకంటే భగవద్గీతలో కాబట్టి కొటేషన్ కూడా చెప్తాం, చదివేశాం కదా పొరపాటున. సర్వస్య చాహం హృది సన్నివిష్టో, అదొకటి. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. ఓ శ్లోకాలు తెగ వల్లిస్తాం. కావాలంటే అవతల వాడితో పట్టుకుని వాదనకు దిగుతాం, ద్వైతమా అద్వైతమా విశిష్టాద్వైతమా అని. ఏది అనుభవం లేదు, వచ్చింది వాద. మరేమిటయ్యా అంటే వాచా వేదాంతం మిగిలింది.